ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవాన్ని అధికార భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడానికి చురుకుగా సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు అయోధ్య దేవాలయం ట్రస్ట్. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ షో అని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక మణిపూర్లో రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తాజా పరిణామాలపై ఇప్పుడు ఒక లుక్ వేద్దాం. అయోధ్యలో ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవానికి పనులు చురుకుగా జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఆహ్వానం అందింది. ఇప్పటి వరకు సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగింది. అయితే బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేసి సస్పెన్స్ కు ముగింపు పలికింది. కాగా కాంగ్రెస్ పార్టీ దీనిపై ఒక ప్రకటన విడుదల చేస్తూ అయోధ్యలోని ఇంకా పూర్తి కాని రామాలయాన్ని తమ ఎన్నికల ప్రయోజనాల కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆగమేఘాల మీద ప్రారంభిస్తోందని ఆరోపించింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ లక్షలాది మంది రాముని భక్తుల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి తమకందిన ఆహ్వాన పత్రికను గౌరవప్రదంగా తిరస్కరిస్తున్నామని ప్రకటనలో వివరించారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ వీడిపోయింది. కాగా రామాలయం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని పలువురు నాయకులకు ఆహ్వాన పత్రికలు పంపించింది. అయితే కూటమిలో దీనిపై పలువురు నాయకుల్లో భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్నికల ప్రయోజనం కోసం అసంపూర్తి దేవాలయాన్ని ప్రారంభిస్తోందని విమర్శించింది. రాముల వారిని దేశంలోని లక్షలాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మతం అనేది వ్యక్తిగత అంశమని, అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అయోధ్యలోని రామాలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చిందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పూర్తి కాని దేవాలయానికి ప్రారంభోత్సవం చేయడమంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే, దేవుడిని కూడా విడవడం లేదని విమర్శించింది. గత నెలలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరికి అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి బుధవారం నాడు మరో దెబ్బ తగిలింది. ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టాలనుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరించింది. కాగా రాహుల్ మణిపూర్లో ఇంపాల్లో ఈస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి తన యాత్ర ప్రారంభించాల్సి ఉంది. దీనికి మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కైషామ్ మెగాచంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ప్రజా హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ను కలిసి భారత్ జోడో న్యాయ యాత్రకు అనుమతించాలని కోరామని రాష్ట్ర పీసీసీ చీఫ్ చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి అనుమతి నిరాకరించారని కైషామ్ మెగాచంద్ర తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పాయని ముఖ్యమంత్రి చెప్పారని పీసీసీ ప్రెసిడెంట్ చెప్పారు. గతేడాది మేలో 2 వర్గాల మధ్య మొదలైన హింసకు ఇప్పటికే వందలాది మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 14 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రాహుల్ యాత్రకు అనుమతి కోరారని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి నివేదిక అందిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని సీఎం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో ఆయన వెంట వేలాది మంది నడుచుకుంటూ వెళ్తారని, భద్రతా దళాల నుంచి నివేదికలు అందిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం అనుమతి ఇవ్వడమనేది సీఎం చేతిలో ఉండదని ఎద్దేవా చేశారు. మణిపూర్ ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందేనని అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందువల్ల అంత తేలికగా అనుమతులు లభించవన్న టాక్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంది. కాగా ఈ నెల 14న రాహుల్ జోడో న్యాయయాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ పర్యటన ఏర్పాటు చేశారు. మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో జెండా ఊపి యాత్ర ప్రారంభించాలనుకున్నారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు మణిపూర్ పోలీసులకు మిలిటెంట్ల మధ్య ఇండో మయన్మార్ సరిహద్దులో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. కాగా మిలిటెంట్లు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని మొరేయు పట్టణంలో కాల్పులు జరిపారు. మణిపూర్లో తాజా పరిస్థితి గురించి సీఎం బీరేన్ సింగ్ మాట్లాడుతూ అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసులు కలిసి భద్రతా దళాలపై కాల్పులు జరిపి మిలిటెంట్లను అదుపులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రామాలయం ప్రారంభోత్సవానికి హాజరు కామని స్పష్టం చేసి ఇప్పటి వరకు హాజరవుతారా లేదా అని సస్పెన్స్కు తెరదించారు. మరోవైపు మణిపూర్లో ఈ నెల 14న ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయయాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరో 3 రోజులు ఆగితే దీనిపై స్పష్టత వస్తుంది.